తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆరంభ సూరత్వంతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇతరులను పోటీగా తీసుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమాలు అంతగా విజయం సాధించలేవు. ఉద్యోగస్తులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది. సంతానం విద్యారంగంలో పురోభివృద్ధిని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలు శుభకార్యాలు సానుకూలంగా ఉంటాయి. ఒక సమస్య తీరితే మరో సమస్యను పరిష్కరించుకోవాల్సి రావటం మీ మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. కొన్ని సమావేశాలకు మీరే ముఖ్య అతిథి అవుతారు. మీరు చేసే నూతన కార్యక్రమాలకు గాను ఓ వర్గం యొక్క మద్దతు లభిస్తుంది. కలిగిన దాంతో సంతృప్తి పడతారు. అత్యవసర పరిస్థితుల్లో రుణాలను చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓర్పును ఎక్కువగా కనబరుస్తారు. నిష్కారణమైనటువంటి నరదృష్టి పొంచి ఉంది. రాజకీయపరమైన నిర్ణయాల్ని తీసుకోవడంలో చాలా జాప్యం జరుగుతుంది. ఇందువల్ల కొంత మూల్యం చెల్లించవలసిన పరిస్థితి రావచ్చు. వెనువెంటనే నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం చెప్పదగినటువంటి సూచన. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నతమైన పరీక్షలకి ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో గట్టిగా కృషి చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ఈ మకర రాష్ట్రాధిపతి అయినటువంటి శని గోచారవశాత్తు తులారాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కనుక ఉన్నతమైనటువంటి అధికారం లభించేటువంటి విద్యలు కానీ ఉద్యోగాలు కానీ లభించే అవకాశం మకర రాశి వారికి ఉంది. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. సానుకూలమైనటువంటి కాలాన్ని అనుకూలంగా మలుచుకున్న వాళ్లే తెలియగల వాళ్ళు. మీకు సానుకూలమైనటువంటి మంచి కాలం నడుస్తోంది. దీన్ని సక్రమంగా వినియోగించుకోండి. చిన్న చిన్న విషయాలకి, తగాదాలకి, మాట పట్టింపులకి, మధ్యవర్తి పంచనామాలు ఇలాంటి వాటి కోసం చెప్పని సమయాన్ని వృధా చేయొద్దు. కాలం చాలా విలువైందని చెప్పి గ్రహించండి. ముఖ్యంగా మకర రాశి వారికి సూచన ఎంతగానో ఉపయోగపడుతుంది. అంచేత అమూల్యమైనటువంటి ఈ కాలంలో మీరు సాధించవలసిన విషయాలపైన దృష్టి పెట్టండి. మీరు కోరుకున్న గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది. ఈ మకర రాశి వారు ప్రతిరోజు నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించాలి. అంతేకాకుండా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించడం చెప్పదగినటువంటి మరొక సూచన.